విద్యా వ్యవస్థ పూర్తిగా వ్యాపార ధోరణితో నడవడం తనను తీవ్రంగా కలిసివేసిందని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి సుహాసిని ఆవేదన వ్యక్తం చేశారు. సిద్దిపేట పట్టణంలోని ప్రెస్ క్లబ్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. ఎమ్మెల్సీ ఎన్నికలు 3 పువ్వులు 6 కాయలుగా పూర్తి డబ్బు ప్రభావంతో కొనసాగుతున్నాయన్నారు. 30 సంవత్సరాల తన అనుభవంతో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు సాదాసీదాగా కొనసాగేవి, కానీ ఇప్పుడు రాజకీయ రంగు పులుముకున్నాయని ఆరోపించారు. విద్యను కార్పొరేటీకరణ చేసిన సంస్థలు విద్యానేతలు ఎమ్మెల్సీగా గెలిచి విద్యా వ్యవస్థను ఎలా కాపాడగలుగుతారని ప్రశ్నించారు. సమాజంలో చూస్తుంటే పెట్టుబడిదారీ విధానం కనిపిస్తుంది ఈ యొక్క విద్యా వ్యవస్థలో. ఈ విధంగా 3 పువ్వులు 6 కాయలుగా జరుగుతున్నటువంటి ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో జరుగుతున్నటువంటి ఈ డ్రామా కావచ్చు, లేకపోతే ఈ విధంగా జరుగుతున్నటువంటి ఈ ప్రస్థానము ఎక్కడ ముగియనుంది, ఎలా ముగియనుంది అనేది ఒక ప్రశ్నగా మిగిలిపోతుందేమో అనిపిస్తుంది. ఎందుకంటే విద్యా వ్యవస్థలో ఈ విధమైనటువంటి పరిస్థితులు ఇంతకుముందు ఎన్నడూ చూడలేదు. 30 సంవత్సరాల నా సుదీర్ఘమైనటువంటి ప్రయాణంలో విద్యా వ్యవస్థలో ఎప్పుడు కూడా టీచర్స్ ఎమ్మెల్సీలు ఎలక్షన్స్ చాలా సాదాసీదాగా జరిగేవి. కానీ ఈ రోజున పూర్తిగా రాజకీయ రంగు పులుముకుంటున్నాయి పూర్తి స్థాయిలో. మీకు తెలుసు, నేను చెప్పవలసిన అవసరం లేదు. ఈ రాజకీయాల్లోకి వచ్చి ఈ రోజున విద్యా వ్యవస్థని పూర్తిగా కూకటి వేళ్లతో కబలించి వేస్తున్నటువంటి కార్పొరేట్ వ్యవస్థ నుంచి వస్తున్నటువంటి వాళ్ళు ఏ విధంగా విద్యా వ్యవస్థని కాపాడుతారనేది నేను మళ్ళీ ఈ సమాజాన్ని, ఈ టీచర్ లోకానికి వేస్తున్నటువంటి ఒక ప్రశ్న. విద్యా వ్యవస్థ అంటే అది ఒక వరమ లాంటిది. దానిని కూడా రాజకీయం చేసి డబ్బుతో కొని డబ్బు పంచి మరి ఏం చేద్దాం అనుకుంటున్నారు? దీనికి చదువుకున్నటువంటి వాళ్ళు, విజ్ఞానవంతులు, మరి గురువులుగా పనిచేస్తూ సమాజంలోనే ఒక అత్యున్నత స్థాయి ఉన్నటువంటి వాళ్ళు ఇట్లాంటి వాటికి లొంగరని నా ఉద్దేశం. మా టీచర్లందరికీ కూడా క్యాష్లెస్ ట్రీట్మెంట్ కావాలండి, లేదా ఒక హెల్త్ కార్డ్ కావాలి, లేదా ఒక హెల్త్ స్కీమ్ కావాలి, మాకు ఒక హెల్త్ ఇన్సూరెన్స్ కావాలి. ఇలాంటి ఎన్నో సమస్యలు ఉన్నాయి. వీటన్నిటినీ నేను మీకోసం ఎమ్మెల్సీగా మీ తోడుంటానని, మీకెప్పుడు అండగా ఉంటానని మాటిస్తున్నాను. మహిళా ఓటర్లకి నా విన్నపం కూడా, మహిళలు ఎప్పుడు కూడా మంచినే ఆకాంక్షిస్తారు, మంచినే సపోర్ట్ చేస్తారు. అలాంటి మహిళలందరికీ కూడా వాళ్ళని నా తోబుట్టువులుగా భావిస్తూ నేను వాళ్ళకి ఒక విన్నపం చేస్తున్నాను.